కొంతసేపట్లో మనం మన లొకేషన్కి వెళ్ళిపోతాం. హిడెన్ వాటర్ ఫాల్, ఏదైనా వైల్డ్ యానిమల్స్ ఏమైనా రాకుండానికి కంచె అనమాట ఇది. లయన్స్ అండ్ టైగర్స్ దగ్గరగా ఏపీ ఫారెస్ట్ కైలాస్ కోన. ఈ చెట్టు మాత్రం చాలా బాగుంది. మా శివరాత్రి ఇంకొక వారం ఉంది. ఇది ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఎంట్రన్స్ టికెట్ వచ్చి వాటర్ ఫోర్స్ చూసారు అని పైన. ఇదిగోండి ఒరిజినల్ చందనం చెట్టు ఇది. హలో గాయ్స్, వెల్కమ్ టు సిటీటీ చెగుది ట్రావెలర్. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తాం. ఇదిగోండి బండి మీద ఉన్నాను ఆల్రెడీ నేను. ఆ లొకేషన్ వచ్చేసరికి బైక్ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపించాలన్నమాట. సో నేను ఇక్కడ నుంచి బైక్ మీద అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను బ్లాగ్ చేస్తాను. సో అంతవరకు మీరు స్టే ట్యూన్. ఇంకొంతసేపట్లో మనం మన లొకేషన్కి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ మనం లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఈ లొకేషన్ వచ్చేసరికి చెన్నై నుంచి 91 కిలోమీటర్స్ అండ్ తిరుపతి నుంచి 45 కిలోమీటర్స్. ఈ లొకేషన్ వచ్చి వాటర్ ఫాల్కి వెళ్తుంది. ఇది వచ్చి మన చిత్తూరు డిస్టిక్లో పుత్తూరు నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కైలాస్ కోన అనమాట. హిడెన్ వాటర్ ఫాల్ తోటకోన. అదే రూటు, ఇదే రూటు. ఇది మెయిన్ వాటర్ ఫాల్, అది వచ్చేసరికి హిడెన్ వాటర్ ఫాల్. ఓకే, 2 వాటర్ ఫాల్ ఉన్నాయి, ఒకటి కింద ఒకటి పైన. ఓకే ఓకే ఓకే, దానికి కూడా పోదాం మనం, చూద్దాం. లొకేషన్ అయితే మాత్రం మౌంటైన్స్ తోటి ఒక వాటర్ ఫాల్కి వెళ్లే ముందు ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ రోడ్డు సింగిల్ రోడ్డు, జంతువులు రాకుండా ఇటుపక్క చూసారా కంచె వేసి పెట్టారు. ఏపీ టూరిజం వచ్చి మొత్తం కంచె వేసి పెట్టారు ఇటుపక్క, జంతువులు రాకుండా ఉండడానికి. అండ్ ఎంట్రన్స్ కూడా చాలా అక్కడ చూడండి, అంతా ఫెన్సింగ్, జంతువులు రాకుండా ఉండడానికి, ఏదైనా వైల్డ్ యానిమల్స్ ఏమైనా రాకుండానికి కంచె అనమాట ఇది. ఆ ట్రీస్ వచ్చేసరికి మ్యాక్సిమం అది మీరు ఎప్పుడైనా ఏదైనా జూకి వెళ్తే ఆ ట్రీస్ ఎక్కువ గమనిస్తారు అనమాట. అవి ఓన్లీ లయన్స్ అండ్ టైగర్స్ దగ్గరగా ఉండే ట్రీస్ అవి. ఏపీ ఫారెస్ట్ కైలాస్ కోన. ఇదే మళ్ళీ ఇంకోటి లోపల జంతువుల గింతలు వదిలిపెట్టినారు మావా. గెస్ట్ హౌస్ కి ఇంత బిల్డప్ ఇల్లు. ఈ చెట్టు మాత్రం చాలా బాగుంది, మామిడి చెట్టు. ఇది పెద్ద మామిడి చెట్టు వెళ్ళి ఉంది చూడడానికి. ఎంత పెద్ద ఉంది చూడు మావా. ఏపీ టూరిజం, ఏపీ టూరిజం హరిత వ్యాలీ రిసార్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అంట. ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా వచ్చి బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది. ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేసరికి aptdc.in ఆన్లైన్ వెబ్సైట్లో. శ్రీవారి రిసార్ట్ అంటే ఇది వచ్చి ప్రైవేట్ రిసార్ట్. ఇది అటుపక్క కూడా ప్రైవేట్దే, కానీ అన్ని ఏసీ అండ్ నాన్ ఏసీ 2 ఉన్నాయి. ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి, ఎవరైనా మనకి అక్కడ దొరకకపోతే ఇందులో ఉన్నాయి, చూసుకోండి. దిగి వెళ్ళిపోయాం మేము. దిగి వెళ్ళిపోయిన తర్వాత నాకు కొన్ని సీన్లన్నీ బాగా కనిపించినాయి, అవి చూపిస్తాను. మన ఎంతో కాలంగా ఒక లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ఒక సినిమా బాగా పాపులర్ అయిపోయింది, పుష్ప. దేని ఫేమస్? చందనం చెట్టు కోసం. నేను ఆ చెట్టుని చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ చందనం చెట్లే. చందనం చెట్టు ఎలా కనిపెట్టాలంటే, ఇవన్నీ చందనం చెట్లు అనమాట. చందనం చెట్టు ఇలా ఉంటుంది అనమాట. చందనం చెట్టు ఆకు కూడా ఇలా ఉంటుంది. ఇవన్నీ చందనం చెట్లు. నాకు తెలిసి ఇది బి గ్రేడ్ చందనం చెట్టు ఉంటుంది. దగ్గర పోదాం ఒక నిమిషం.
ఇదిగోండి ఒరిజినల్ చందనం చెట్టు ఇది. ఇదంతా ఒరిజినల్ చందనం చెట్టు. ఇది ఒక ఫెన్సింగ్ వేసాం అనమాట. ఇందులో ఉన్నవన్నీ చందనం చెట్లే. గేట్ ఉంది. శ్రీ షిరిడి సాయి బాబా ధాన్య మందిరం అంట. శివరాత్రి ఇంకొక వారం ఉంది నాకు తెలిసి, ఇంకా 7 days. సో నేను ఆల్రెడీ మీకు నిన్నే చెప్పాను ఒక వీడియోలో, శివరాత్రికి కావాల్సిన అన్ని వీడియోలు చేద్దామని. అండ్ ఇక్కడ వచ్చేసరికి లోపల ఒక శివుడు టెంపుల్ ఉంటుంది, ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ 2 కవర్ చేద్దామని వచ్చాను బిఫోర్ శివరాత్రి. ఓకే, ఇక్కడ ఆ టైంలో వచ్చానంటే అసలు ఇసుకేసినా కూడా రాలేదనమాట. అంతమంది జనం ఉంటారు ఇక్కడ. నైట్ అంతా ఇక్కడ జాగారం చేసి పూజ చేసుకుని ఆ వాటర్ ఫాల్లో స్నానం చేసేసి వెళ్తారు. ఇది చూసి మీకు గమనిస్తే షిప్, దీన్ని ఇంగ్లీష్లో ఏదో అంటారు అబ్బా, దీని పేరు మర్చిపోయాను. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ చిన్నపిల్లలకు కావాల్సిన ఇది రంగురత్నాలు, చిన్న జెయింట్ వీలు అన్నీ పెట్టినారు. ఆ టైం కల్లా మొత్తం వచ్చేస్తాయి, ఇంకొక వారమే కాబట్టి. ఈ లొకేషన్ అయితే మాత్రం నైట్ జాగారానికి అయితే చాలా బాగుంటుంది. దగ్గరలో చెన్నై నుంచి తిరుపతి నుంచి ఎవరి దగ్గరలో ఉంటే వచ్చి ఇక్కడ కావాలని స్టే చేసుకోవచ్చు. నేను లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, దేవుడు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. పద లోపలికి. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్తాం ఇప్పుడు. ఎంట్రన్స్ టికెట్ వచ్చి 10 rupees. నో మాస్క్ నో ఎంట్రీ. అప్పట్లో కరోనా కాబట్టి. వాళ్ళు కాకపోతే చెప్పినాడు, వాళ్ళు వేస్తే కదా మనం వద్దేనామా. ఎంత ఒక మనిషికా? బైక్ చేర్చా కేబులా. ఎంట్రన్స్ టికెట్ వచ్చి 10 రూపాయలు. బైక్ పార్కింగ్ కూడా 10 rupees. కార్ అయితే మాత్రం 50. సో దాన్ని డబ్బులు ప్లాన్ చేసుకోండి. 50 rupees అంతా చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. విశ్వనాథ్ మోరీ మిక్చర్ పూసలు కూడా ఉన్నది ఇక్కడ. మోరీ మిక్చర్ పూసలు కూడా ఉంది. ఈ మెట్లు వచ్చేసరికి మన తిరుమలలో ఉంటాయి కదా, తిరుమల మెట్లు లాగే ఉన్నాయి ఇక్కడ. నేను ఎంత పెద్ద పాము పుట్ట. నాగరాజ్ మా శివలింగం పైన పడగి పుక్కుని 5 పెయింటింగ్లు వేస్తున్నారు. పెయింటింగ్ వేసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం కోతులు ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా వచ్చారనుకుంటే కోతులకి ఫుడ్ కూడా తీసుకొచ్చుకోండి. మిమ్మల్ని కోతులు మాత్రం వెనకాల వస్తూనే ఉంటాయి. అండ్ పెయింటింగ్స్ అన్నీ వేసుకున్నారు. అంటే ఇంకో 1 week కదా ఉంది. చాలామంది జనాలు వస్తారు కాబట్టి అందరికీ నీట్గా అనిపించాలని చెప్పి పెయింటింగ్స్ వేసుకుంటున్నారు. అందుకే 1 week ముందు చూపించడానికి కారణం ఏంటంటే ఆ టైంలో మీరు ఎక్స్పీరియన్స్ చేసేవన్నీ ఇప్పుడు చూపించేస్తున్నాను. ఇది న్యాచురల్గా ఉండేది, ఆ టైంలో డెకరేషన్తో ఉంటుంది కదా. ఇక్కడ ఇది వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ ఇది. కానీ ఇక్కడ డస్టీగా ఉంది. ఎందుకంటే పైన ఏదైనా మాల వేసినప్పుడు అక్కడ డ్రెస్ ఇప్పేయడం వదిలేస్తారు కాబట్టి ఇది ఇలా ఉందన్నమాట. లేకపోతే క్లీన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. స్నానం చేసేటప్పుడు షాంపూస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ. మన నార్మల్ వాటర్ ఫాల్కి వచ్చినప్పుడు ఏం వాడతాం, షాంపూస్ సబ్బులు అన్నీ వాడతారు కదా, అవన్నీ అలాగే వాటర్లో వదిలేయడం, అవి వచ్చి ఇక్కడ ఆగిపోయినాయి, స్ట్రక్ అయిపోయినాయి. దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఎంట్రన్స్ టికెట్ పెట్టినప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ద రియల్ వాటర్ ఫాల్ చూపిస్తాను. ఇదే వాటర్ ఫాల్. ఎవరైనా జారి పడిపోకూడదని చెప్పి కింద కంపెనీలు కట్టారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనం దగ్గరికి వెళ్ళి చూపిస్తారు వాటర్ ఫాల్ని. మనం గుడిలోకి వెళ్దాం. గుడిలోకి వెళ్ళి ఏముంది చూద్దాం. అక్కడ అది పోదాం.
లోపలికి నా ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి బయట నుంచే మీకు చూపిస్తున్నాను. అదే శివుడి విగ్రహం. వాటర్ ఫాల్ ఇది. అక్కడ నుంచే వాటర్ ఫాల్ ఎంజాయ్ చేస్తారు మ్యాక్సిమం. పై నుంచి వాటర్ పడుతుంది చూసారా. తర్వాత మీకు ఒక విషయం చూపిద్దాం అనుకున్నా. ఈ చెట్లు వచ్చేసరికి ఓన్లీ వాటర్ ఫాల్ ఏరియాలో మాత్రం పెరుగుతుంది. అండ్ నాచు చూసారా, వాటర్ లీక్ అవుతుంది పైనుంచి నాచు. తర్వాత ఇవి ఉన్నాయా, ఇది వచ్చేసరికి పెళ్ళి అవ్వాలని, పిల్లలు పుట్టాలని చెప్పి చాలామంది శివుడికి వేడుకొని వచ్చి కట్టే ముడుపులు అనమాట ఇవి. వాళ్ళ నమ్మకం ఇక్కడ స్వయంగా వెలిసింది కాబట్టి శివుడు, దానివల్ల ఇక్కడ వచ్చి కట్టుకున్నారు. ఇది ఒక కొండ ఫార్మేషన్ చూసారా, కింద ఒక లేయర్, దానిపైన ఒక లేయరు, దానిపైన ఒక లేయరు, దానిపైన ఒక లేయరు. ఏదో ప్లేట్లు తీసుకొచ్చి పెట్టినట్టు కొండ ఇలా ప్లేట్లుగా నిలబడింది. ఎంత పెద్ద కొండ తెల్ల, కానీ ఆ ప్లేట్లుగా మళ్ళీ కనిపిస్తుంది ఇక్కడ మీకు. మామూలుగా ఆ పైన వచ్చే ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది. చాలా అంతా నొప్పి వచ్చేసింది. చాలా ఫోర్స్ వన్ చాలా ఎక్కువ ఉంది. కానీ వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ వన్ చాలా బాగుంది. వాటర్ చాలా చల్లగా ఉంది. ఇక్కడ మనకి చనిపోయిన వాళ్ళకి కూడా పిండ ప్రదానం అక్కడ చేస్తారనమాట. అక్కడ కనిపిస్తుందా, అదంతా పిండ ప్రదానం చేసే చోటు. అక్కడ పిండాలు పెట్టేసి కాకిని పిలిస్తే, లేకపోతే కోకుతలేని వచ్చి తినేస్తాయి. చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం అక్కడ చేస్తున్నారు. నేను మా అమ్మ ఎవరు లేరు కదా ఇప్పుడు. చూసారు ఎన్ని మంది జనాలా. ఇంత మంచి లొకేషన్, ఇంత మంచి జనాలు, ఇంత మంచి చెట్టు అన్నీ ఉన్నాయి కదా. వచ్చినారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు, వెళ్ళిపోయినారు. మీకు కొంతమందికి అలవాట్లు ఉంటే తాగండి, తాగండి, తడుచుకోండి, దాని గురించి ఏం చెప్పను. కానీ ఇలాంటి ఒక ఏపీ టూరిస్ట్ ప్లేస్లో ఇలా బాటిల్ అన్నీ పాడేయకండి. అలాగా బీర్ బాటిల్ ఇక్కడే పాడేయడం, ఫుల్ బాటిల్ పాడేయడం, అలాంటి పనులు మాత్రం చేయకండి. తాగేస్తే తీసుకెళ్ళి బాటిల్ అన్ని బయట పాడేయండి. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.